సార్ ఏం సార్ మళ్ళీ చాలా రోజుల తర్వాత విభజన హామీలపై పోరాటం కొనసాగిస్తాం, ఉధృతం చేస్తామని మళ్ళీ ప్రజల ముందుకు వస్తున్నారు. రాష్ట్ర విభజన డేట్ జూన్ 2, 2014 జరిగితే మార్చి 6వ తారీఖు నుంచే ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇవ్వండి అని చెప్పి 2014 మార్చి 6 నుంచే ఉద్యమం మొదలుపెట్టిన వాళ్ళం. ఇప్పుడు సోకాళ్ళు పెద్ద పక్షాలన్న తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళు వినతి పత్రాలు ఇవ్వడంలోకి దాదాపు సంవత్సరం 3 నెలల వరకు వినతి పత్రాలు ఉండడం ఉండిపోయారు, కానీ ఎప్పుడు ఉద్యమంలోకి రాలేదండి. తర్వాత వచ్చారు. మేము ఆపలేదు. మనలాంటి వారి పోరాటం వల్ల కానీ, మునుకోట్ లాంటి వారి ఆత్మత్యాగం వల్ల కానీ, అనేక మంది వల్ల ఓ 15% హామీలు అమలని ఇప్పటికి లైవ్లో ఉందంటే ఉద్యమం రాష్ట్రానికి న్యాయం జరుగుతున్న అర్థం. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మేము కలెక్టరేట్లు ముట్టడి చేసాం, అనేక చోట్ల మీటింగ్ సమావేశాలు పెట్టాం, ఢిల్లీకి వెళ్ళి ధర్నాలు చేసాం, కేంద్ర మంత్రులు కలుసుకుంటాను ఉన్నాం. మా ప్రయత్నాలు ఎప్పుడు ఆపలేదండి. కానీ ఏంటంటే మీ మీడియా చేస్తున్న ఇబ్బంది, మీ మీడియాలో కొంత మీడియా కంప్లీట్గా ఒక సైడు ఇంకో సైడ్ వెళ్ళిపోవటం వల్ల, కొంతమంది ఉత్తర భారతీయ జనతా పార్టీకి అనుంగులు అయిపోవటం వల్ల వాళ్ళ మీద ఇస్తే కష్టమైపోతున్న వల్ల ప్రాబ్లం వచ్చింది. మా దగ్గర కాదు ప్రాబ్లం, మీ మీడియా దగ్గర, ఒక వర్గం దగ్గర, మీడియా దగ్గర ప్రాబ్లం ఉంది. అందుకని మేము ఉద్యమం ఆపలేదు, ఖచ్చితంగా సాగుతుంది. ఎందుకంటే వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం నేను వెనక్కి వెళ్ళటం లేదు అని అడుగుతానే ఉన్నారు. దాదాపు 9 నెలలు అయిపోతుంది. ప్రతిపక్ష పార్టీ గట్టిగా మాట్లాడటానికి సంకోచిస్తుంది. ఇంకా మిగిలిన పక్షాలు ఉన్నాయి, వాళ్ళు మిత్రపక్షాలుగా బీజేపీకి ఉన్నారు, లేదా శత్రుపక్షాలు కొన్నా ఎక్కువ గట్టిగా అనిపించలేదనే వస్తుంది. అందువల్ల వాళ్ళు అనుకోవచ్చు మేము అధికార పక్షాన్ని మేనేజ్ చేస్తున్నాం, ప్రతిపక్షాన్ని భయపెడుతున్నాం, ఇంకో ప్రతిపక్షాన్ని మాలో చేర్చుకున్నాం, ఇంకెవరున్నారని ఉత్తర భారతీయ జనతా పార్టీ అనుకుందేమో. కానీ స్వతంత్ర వ్యక్తి ఉన్న 5 కోట్ల మంది ప్రజలు పైగా ఉన్న ఈ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ హక్కుల ఆత్మగౌరవం కోసం ఖచ్చితంగా వాళ్ళు సాధించుకోవడం పోరాడతారండి. వీళ్ళందరూ భ్రమలో ఉంటారేమో, అదేదో అయిపోయింది సమస్యని కాదు. అలా పోరాటం సాగిస్తేనే భావితరాలు బాగుంటాయి. వాళ్ళకి రావాల్సిన విభజన హామీలు కానీ ఇన్సెంటివ్స్ వస్తూ ఉంటుంది. కాకపోతే వాళ్ళ రాజకీయ పార్టీల వైఖరి మాత్రం, ముఖ్యమైన రాజకీయ పార్టీల వైఖరి మాత్రం బాగలేదు. గజ వణుకుతూ ఉన్నారు. చికెన్ గున్యా, డెంగ్యూ లేదా కరోనా అని నేను చెప్పలేను, కానీ వచ్చిన ఢిల్లీని చూడగానే, ఢిల్లీ పాదుషాలను చూడగానే భయపడిపోయి ఎక్కడ లేని అతి వినయంతో కూడిన, విధేయతతో కూడిన, భయంతో కూడిన గౌరవంతో ఉన్నట్టు అనిపిస్తూ ఉంది. విడనాడండి. బడ్జెట్లో జరుగుతున్న మోసాన్ని, దారుణాన్ని కూడా చూసిన తర్వాత కూడా సన్నాయి నొక్కులు నొక్కితే ప్రయోజనం లేదు. పోరాడండి. రాష్ట్ర ప్రభుత్వం ముందు ప్రాతిపదిక అఖిలపక్షం వేయాలి. కేంద్రంలో ఒకవేళ ప్రతిపక్షాలు కానీ రాకపోతే మేము వెళ్ళి అడుగుతాం వారిని. బహుశా అందరూ వస్తారు. తీసుకెళ్ళండి, నిలదీయండి. 9 నెలలు అయిపోయింది. ఇవాళకి గల్లా పట్టుకుని నేను అడగ నిలదీయండి, డిమాండ్ చేయండి, ఖచ్చితంగా సాధించమని కోరుతాను. మా ఉద్యమం ఆపలేదండి. కాకపోతే అప్పుడప్పుడు ఏంటంటే గట్టిగా చురకలు పెడతా ఉండాలి. ఇంకొకళ్ళు అంటున్నారు మీరు గట్టిగా మాట్లాడలేదు ప్రభుత్వం, బూతులు తిడితేనే గట్టిగా మాట్లాడుతుంది. ఆ బూతుల ప్రసక్తి అక్కడ బూతుల శాఖ ఒకళ్ళిద్దరు మంత్రులు ఉంటున్నారు, ఇక్కడ ప్రతిపక్షంలో కూడా ఒకళ్ళిద్దరు ఉన్నారు, దానికి సెపరేట్ శాఖ వాళ్ళు చూసుకుంటారు. బూతులు తిడితే ఉద్యమం చేయడం కాదండి. రెస్పెక్టబుల్గా ఉద్యమం జరుగుతూ ఉంది. ప్రాణాలు తెగించి కూడా పోరాడిన వాళ్ళం కాబట్టి ఆంధ్రుల హక్కుల ఆత్మగౌరవం కోసం ఏ రోజు వెనక్కెళ్ళం. తెలుగు జాతి ఐక్యత కోసం కూడా మేము పోరాడతాం. ఇప్పుడు ప్రతిపక్షం టీడీపీకి ఉన్నది 3 లోక్సభ సభ్యులండి. 3లో గల్లా జయదేవ్ అలాగే కింజవరపు నాయుడు కూడా ఎప్పటికప్పుడు పార్లమెంట్ సమావేశాల్లో ఈ అంశాలపై గట్టిగానే మాట్లాడుతారు. మూడో కేసీఆర్ నాని విజయవాడ ఎంపీ, ఆయనకు అవకాశం రాలేదు. గల్లా జయదేవ్కి, కింజవరపుకి ఎప్పుడు అవకాశం వచ్చినా సరే మాట్లాడతారు. ఉన్న 3లో 2 మాట్లాడుతున్నారు. కానీ వైసీపీకి 22 మంది ఎంపీలు ఉన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీలాంటి మేధావులు కానివ్వండి, లేదా మొన్నటి వరకు కోసం ఉద్యమం చేసిన వాళ్ళు కానీ, వీళ్ళెవరూ కూడా ప్రజల కోసం పోరాడడం లేదు అనేటువంటి ప్రచారం జరుగుతుంది. ఆ ప్రచారం చేసి భయపడుతున్నారు అనేటువంటి అదే ప్రచారం చేసి అవాస్తవాలని గాల్లో పెట్టుకునే వాళ్ళు మనం ఏం చేయలేము. వాళ్ళ భ్రమంలో వాళ్ళు బతుకుతూ ఉంటారు. ఆ భ్రమంలో బతకడం వల్లే వాళ్ళకి ప్రజలు చక్కగా కరు కాల్చి వాళ్ళకి వీళ్ళు చేసిన వాళ్ళ వల్ల పై వాళ్ళకి వాత పెట్టారు. ఇలాంటి వాళ్ళు చేసిన పేటీఎం బ్యాచ్లు లేకపోతే ఇంకో 2TM బ్యాచ్లు వీళ్ళ వల్ల పై వాళ్ళకి బాధ కలిగింది. మీరు ఒకవేళ కాకపోతే ముద్రగడ గారంటే ముద్రగడ అడగండి ఏం చేయాలి. ఆయన స్కోట్ల మీద వెళ్తున్న ముగ్గురిని పట్టుకున్నారని ఆయన రాశారు. ఆయన ఉద్యమం దాన్ని మేము మాట్లాడండి. మేము ఏ రోజు విశ్రమించలేదే. మా మీద పెడితే మా మీద ఎన్ని కేసులు, ఆఖరికి పోలీసుల చేత మా మీద కేసులు పెట్టించారు. ప్రభుత్వం కాకుండా పోలీసులతో పెట్టించారు. నిన్న అనంతపురం కానీ, కడప కానీ, లేకపోతే బెంగళూరు కానీ, లేకపోతే విశాఖపట్నం కానీ, లేకపోతే కాకినాడలో కానీ వేలాది మందితో బయటకు వచ్చి కలెక్టరేట్లు ముట్టడిచ్చామే. ఈ ధైర్యం ఎవరికైనా ఉందా? మేమేగా రాష్ట్ర ప్రభుత్వం, కొత్త రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత కలెక్టరేట్ ముట్టడి చేపట్టింది మేమేగా మొట్టమొదటిగా. ఆ తర్వాత కదా మిగతా వాళ్ళందరూ మే రోజు ఆపలేదండి. కాకపోతే నేను చెప్పాను, మీ మీడియా ప్రాబ్లం.
నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీ మీడియా ఎందుకు మౌనంగా ఉంటుంది? వేలాది మంది వస్తూ చూపించడానికి ఎందుకు రావట్లేదు? ఒక మీడియా చుక్క కూడా గత 9 నెలల నుంచి మా గురించి ఒక్క అక్షరం మొక్కేదు, మా మీద కేసు పెడితే వేస్తూ ఉంటుంది అంటారు. ఇంకో మీడియా బీజేపీ అన్యాయం చేస్తాను, బీజేపీ గురించి రాయదు. ఇంకో మీడియా 4 సంవత్సరాల నుంచి నన్ను ఆహ్వానించే మీడియా నన్ను బ్యాన్ చేసింది. నన్ను కానీ మా సాధనా సమితి వాళ్ళని కానీ ఎవరిని పిలవట్లేదు, మా వాయిస్ వేయట్లేదు. ఆ మీడియాలను అడగండి. అంటే లోపం మీడియాలో ఉందంటారు. ఖచ్చితంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు కావడానికి కూడా ఒక ముఖ్యమైన కారణం ఎలక్ట్రానిక్ మీడియా. వాళ్ళు కూడా మా ఉద్యమాన్ని చూపించకపోయినా, మాకేం ఎక్కువ చూపించమని అట్లేదు, ఉన్నది వాస్తవాలుగా అయిపోతే ఎందుకండి? ఢిల్లీలో సభ జరుగుతుంది, ఒక 15 మందితో మోడీ గారి ఇంటి మీద దండయాత్రకు బయలుదేరాం మా హక్కుల ఆకాంక్షల కోసం. ఇందులోనేమో రాని వాళ్ళు ఒక పార్టీ వాళ్ళు పేపర్లు రాస్తారు, నా ఫోటో కనపడకుండా, నా పేరు లేకుండా, అసలు నా అధ్యక్షుడు నడిచింది, నా పేరు లేకుండా తీసేసాడు పేపర్ అని. ఇంకొకళ్ళు ఏం చేస్తారు, యువతల సిపిఎం నేత మన అమరావతిలో కూర్చుంటారు, భారీ సభ జరుగుతూ ఉంటుంది, వీళ్ళిద్దరూ ఫోటోలు జూమ్ చేస్తారు, అక్కడ నా కాళ్ళు కనబడుతూ ఉంటాయి. దీని వ్యక్తిగతమైన దాని మీద కాక ఇంకోటి ఏమనుకుంటామండి? అంటే నేను వాళ్ళ ఉద్దేశం వాళ్ళు ఎగిపోయిన కాదు, ఈ విధంగా చేయటం ఏంటి? వేసిన మాది కాదు, మిగతా వాళ్ళు ఎవరు చేసిన ఉద్యమం చూపించిన వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నాను. వాళ్ళకి ఎలాంటి నేను మాట్లాడిన నా మీడియా మీద నేను మాట్లాడే అర్హత కూడా మాకు లేదు. ఒక్కోసారి మిస్ వచ్చండి, దాని గురించి మాట్లాడలా. కక్ష సాధింపుగా బ్యాన్ చేసేసినట్టు చేస్తే అది టీవీలో ఈయన వార్తలు రావడానికి వీల్లేదు, కనీసం ఈయన ఉద్యమం చేస్తూ చూపించడానికి బ్యాండ్, కనీసం పత్రికలో రావడానికి వీల్లేదు. ఆయన ఎవరన్నా తిడితే వేయండి, ఏమనాలండి దీన్ని? ఏ రకమైన మీడియా అనాలి దీన్ని చెప్పండి? మీ మీడియానే. మీ మీడియా అంటే ఐ డోంట్ మీన్ యూఆర్ ఆల్సో పార్ట్ అండ్ పార్సల్, యూఆర్ జర్నలిస్ట్. అందరినీ అందరినీ హక్కు నాకు లేదు. ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం పోరాడుతున్నటువంటి చలసానిని మీడియా నిర్బంధించింది అంటారు. మీడియా నిర్బంధించలేదు, ఒక తరహా నేను అందరినీ నేను ఎందుకంటానండి? చూపించే వాళ్ళని అనే అర్హత నాకు ఉంటుందా? ఒకసారి మిస్ అవ్వడం పొరపాటు కాదండి, అబ్సల్యూట్లీ. కావాలని చెప్పి నా అధ్యక్షత తెలిసిన వేలాది మందితో మీటింగ్ జరుగుతుంటే నా పేరు తీసేసి రాని వాళ్ళ పేరుని వేస్తే ఏ మీడియా అనాలి దీన్ని? రిపోర్ట్ చేయకపోతే తర్వాత సంగతి. ఇప్పుడు ప్రత్యేక విభజన హామీ సాధన సంస్థలు వేలాది మందితో మేము ఉద్యమిస్తుంటే నా పేరు తీసేసి రాని వాళ్ళ పేర్లు వేస్తే ఏమనాలి దీన్ని? ఏ రకమైన మీడియా అనాలి? ఒక్క మాట మాట్లాడానే మీడియాకి వ్యతిరేకంగా నేను ఎప్పుడన్నా? ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఉద్యమాన్ని ఎందుకు తక్కువ చేయడానికి చూస్తున్నారు? ఒకరికేమో మోడీ గారు అంటే భయం, భక్తి, ఒకరికేమో ఒక పార్టీ అంటే భయం, ఒకరికేమో ఒక పార్టీ అంటే విధేయత, ఇంకొకటేమో మాకెందుకు వచ్చింది, ఇంకొకళ్ళేమో అన్నంత తత్వం. సమాజం వీళ్ళ సంగతి పక్కన, కింద సమాజం ఏంటి చెప్పండి? వాళ్ళ బాసుని తిడితే, బూతులు తిడితే సూపరు కింద, వీళ్ళ బాసుని పెడితే సూపరు, డబల్ సూపరు. రాష్ట్రం కోసం వచ్చేటప్పటికి ఎవరు రారు. నాకు బాగా గుర్తుకొస్తుందండి, ఎంఆర్పిఎస్ నేత ఒక ఆయన సుధీష్ రాంభట్ల గారు వీళ్ళందరూ కూడా సర్వజన సమ్మేళనం ఒక పార్టీ పెడదామని చూశారు. చాలా ఖర్చు పెట్టారు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, వందలాది కార్లు పెట్టి నిజాం కాలేజీ గ్రౌండ్స్లో 2008లో అనుకుంటా బహుశా పెద్ద సమావేశం పెట్టారు. పెట్టినప్పుడు సాయంత్రం 3-4 గంటలు అనుకుంటా, కనీసం 400 మంది 500 మంది కూడా లేరు. అప్పుడు ఒక ఆయన అన్నాడు, మా కులానికి జిందాబాద్ అన్నప్పుడు 1,00,000 మంది వస్తారండి, వీళ్ళ కులానికి జిందాబాద్ అని 1,00,000 మందికి వస్తారు, వాళ్ళ కులానికి జిందాబాద్ అని 1,00,000 మంది వస్తారు, వీళ్ళ కులాన్ని తిడదామంటే ఇంకో 1,00,000 మంది వస్తారు, కానీ అందరూ కలిసి మనం పోరాడదామంటే 500 మంది వచ్చారనే మాట ఆ రోజు స్టేజ్ మీద అన్నాడు. సమాజం కోసం కలిసి పోరాడదామంటే మరి ఎలాగండి? ఇది మంచిగా అనిపించదు. నేను ఆ మాట కూడా అనకూడదు, గట్టిగా అన్నాం అనుకోండి సూపర్, ఏంటి సూపర్, లగ్జరీ, ఏదో ఎక్స్ప్రెస్, ఇది ఏమన్నా అంటే ఏమంటే బూతులు మాట్లాడటానికే, అదుపు తప్పి మాట్లాడటానికో శక్తి అవసరం నా మనిషిలో. అదుపు చేసుకోవడానికి శక్తి కావాలి. నాకు కూడా ఆవేదన వస్తుంది. ఆవేదన వచ్చినప్పుడు అప్పుడు రాష్ట్ర విభజన సందర్భంలో ఆంధ్రులని దొంగలుగా ద్రోహులుగా చిత్రీకరించినప్పుడు నేను ఆవేదనతో ఒకసారి అదుపు తప్పు ఉండొచ్చు, అంటే వ్యక్తిగతంగా దోషణలు చేయడం అదుపు తప్పు ఉండొచ్చు కొంచెం ఎక్కువగా. మొన్న కూడా మమ్మల్ని నానా భౌతికంగా హింసించారు, తెలుసు మీకు. లెగమెంట్స్ కూడా తెంపేసే పరిస్థితి తీసుకెళ్ళింది ప్రభుత్వం. ఇవాళ కూడా దారుణంగా ఏరో అంత మాత్రం తిట్టాల్సిన వాళ్ళకి కావాల్సిన కదా, ఎప్పుడు కావాలనుకుంటారు, మేము అదుపు తప్పటం కావాలనుకుంటారు. మేము కూడా అందరు రాజకీయ నాయకుల్లాగా అయిపోవాలని కోరుకుంటారు ఒక బ్యాచ్. నేను చూపిస్తాను అప్పుడు మీకు పంపిస్తాను, వేయండి. నేను కనపట్టలేదంట, ఎవరు నన్ను, ముద్రగడ గారిని, ఉండవల్లి గారిని, తర్వాత ఎవరో స్వాములు ఉన్నారు, ఆ స్వాములను అందరినీ పెట్టి నేను కనపట్టలేదని ఒక తరహా బ్యాచ్
వీళ్ళని ఎత్తుకోండి ఏం చేస్తున్నారని వీళ్ళకి తెలియదు, వీళ్ళ పత్రికల్లో రావు. ఇంకో బ్యాచ్ అంటే నాకు కులముద్రలు వేయటం. ఎందుకని ఒక చెత్త కులముద్ర మత ముద్రలు వేసి వీళ్ళు ఎలాగో మంచి పుస్తకాలు పాడైపోయినాయి కాబట్టి అందరూ కూడా అదే విధంగా ఉండాలనుకుంటాం. బాధాకరంగా ఉందండి. సమాజంలో 5 కోట్ల మంది పైగా వీరాభిమానులు కాని వాళ్ళు, ఒక స్వతంత్ర వ్యక్తి గల ఆంధ్ర వాళ్ళు ఉన్నారు. వాళ్ళని కలుషితం చేద్దామని ఈ మిగతా ఈ దిక్కుమాల బ్యాచ్లు బయలుదేరుతుండే కొంతమంది బ్యాచ్లు. కాదండి, ఆంధ్రుల హక్కుల కోసం కలిసి పోరాడండి. ఒక రాజకీయ పక్షం అధికార పక్షం కలిసి ఉమ్మడిగా తీసుకెళ్ళండి. ప్రతిపక్షాలు రాకపోతే అడుగుతూ అందరం కలిసి ఫైట్ చేద్దాం. భావితరాల కోసం మాట్లాడంటే మాట్లాడు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. 1,42,00,000 ఉన్న వైట్ రేషన్ కార్డ్స్ని ఆ విధానాన్ని సంస్కరించి అర్హులకి వచ్చే విధానం ఏదైతే ఉందో దీని మీద భయంకరమైన విధానాలు మొదలవుతున్నాయి. ఏది దాన్ని మాట్లాడితే విమర్శించడం. నేను బారింగ్ ఎక్సెప్టెడ్ 1 or 2 పాయింట్స్ మిగతా హర్షిస్తున్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనాభా కంటే ఎక్కువగా వీళ్ళకి వైట్ రేషన్ కార్డులు ఉంటే మీరందరూ ఎందుకు మౌనంగా ఉన్నారు? రోసే గారు అప్పుడే చెప్పారు రాష్ట్ర జనాభా కంటే ఎక్కువైపోయింది. ఉమ్మడి రాష్ట్రంలో కూడా 1,42,00,000 మన పాపులేషన్ అంతా 4-5 లెక్క వేసుకుంటే 5.5-6 కోట్ల మంది రాష్ట్ర పాపులేషన్ అండి. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు దమ్ముగా బయటకు వచ్చి నిర్ణయం తీసుకుని ఇంత మనకు 30 లక్షల కార్డు 40 లక్షల కార్డులు ఏదైతే ఉన్నాయో అక్రమంగా ఉన్నాయో తొలగించి అర్హులైన వాళ్ళందరికీ ఇస్తే అంతకంటే సంతోషించేదే ఉందండి. ఇదే బియ్యం తీసుకుంటారు, దాన్ని రీసైక్లింగ్ చేస్తారు, మళ్ళీ తీసుకొస్తారు. అంటే ఈ రాష్ట్రంలో పిల్లి మేడలో గంట ఎవరు కట్టకూడదా? కానీ దాంట్లో ఒక ప్రాబ్లం ఉంది. అక్కడ ఉన్న ఎవరో సేవకులు అందరూ ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు. అంటే ఎందుకంటే గౌరవనీయులు అక్కడ ఎంపీ గారు చెప్పారు మా పార్టీ వాళ్ళకి 90% ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేశారు. కాబట్టి ఆ లోపం ఉంది అక్కడ. కక్ష సాధింపు ధోరణితో లేకుండా కనుక సాయం కావాల్సిన వాళ్ళందరికీ 1 డేలో ఎంఆర్ఓ పరిష్కరించి 3 రోజుల్లో ఆర్డీఓ లేదా కలెక్టర్ 5 రోజుల్లో అన్యాయం జరిగితే ఎవరైతే రికమెండ్ చేశారో వాళ్ళకి శిక్ష కూడా ఏర్పాటు చేయమనండి. ఖచ్చితంగా ఆ విధంగా పెట్టి న్యాయమైన వాళ్ళందరికీ ఇమ్మనండి. ఇన్ని సంవత్సరాల నుంచి అండి 10 సంవత్సరాల నుంచి ఎవరి దగ్గరికి వెళ్ళినా వాళ్ళు ఓడిపోతారండి. ఇప్పుడు దమ్మున్నాడు రావాలా, దీన్ని సంస్కరించేవాడు రావాలా, మైనస్ లోపాలంటే సరిచేయాలి. దాన్ని అలా మన కాలగొట్ల మీద ఇళ్లను తొలగించి దాన్ని శుద్ధమైన నీరు వచ్చేటట్టు ఏర్పాటు చేద్దామని వాళ్ళు నిర్ణయం తీసుకుంటే నిన్న ముఖ్యమంత్రి గారు దాని మీద ట్రోలింగ్. కాలగొట్లు జగన్ గారు రమ్మన్నారు, కాలగొట్లు నాకు అర్థం కాదు. వీళ్ళకేం తెలుసండి? మేము 20 సంవత్సరాల క్రితమే అలాంటి దానికి ప్రయత్నం చేశాం. అలాగే ముఖ్యమంత్రులు కూడా కొంత ప్రయత్నం చేశారు, ఇంతకుముందు కూడా ప్రయత్నం చేశారు, 5% కొంచెం చోట్ల చేసుంటారు. వీళ్ళకేం తెలుసండి? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు దమ్ముండే ఆ నిర్ణయం తీసుకుంటే 100% సపోర్ట్ చేయాలి. ఎందుకో తెలుసా? కింద ఉన్న వాళ్ళకి బాగా తెలుస్తుంది. మేము పాలకొల్లో ఉంటాం. కృష్ణా, గోదావరి, గుంటూరు, గోదావరి 2 జిల్లాలు, అలాగే ప్రకాశం, నెల్లూరు, ఈవెన్ కర్నూలు జిల్లాలో కొన్ని చోట్ల ఏదైతే కాలువల కింద ప్రాంతాల్లో కోట్లాది మంది ప్రజలు ఆ కాలువల కింద నీరు తాగుతూ ఉంటారు. పైన గట్ల మీద ఇల్లు వేసుకున్న వాళ్ళు మలమూత్రాలన్నీ దాంట్లోనే వేస్తున్నారు. ఈకోలి బ్యాక్టీరియా సంబంధించిన అవమానకరం, అమానవీయంగా మేము మాలాంటి వాళ్ళందరూ అక్కడ కింద దాంట్లో నీళ్లు తాగుతూ ఉంటే అది దుర్మార్గం అంటే. కానీ ఒకటే మళ్ళీ దాంట్లో చెప్పింది, కక్ష సాధింపు చర్యలు తీసుకోకూడదు. అక్కడ ఉన్న వాళ్ళకి వాళ్ళ ఆమోదం మేరకు పక్కన స్థలాలు కేటాయించి ఇల్లు కట్టుకోవడానికి సాయం చేసి, చిన్నది కాదు పెద్ద ఇళ్ళే ఉండండి కాలగట్లో కొంచెం సౌకర్యంగా ఖాళీ చేసి వాళ్ళకి ఆమోద్యంగా చేసిన తర్వాత చేయమనండి. ఎన్నాళ్ళండి ఇది? ఎన్నాళ్ళు చూడాలి? 10-20 సంవత్సరాలు. ఆ స్థలాలన్నీ కూడా నీటిపారుదల శాఖ స్థలాలు. బ్రిటిష్ వారిలో మేజరు మైనరు లేదా డిస్ట్రిబ్యూటరీ ప్రతి చోట కూడా ఒకవైపు వెహికల్ వెళ్ళటానికి, ఒకవైపు రిపేర్ చేసుకోవడానికి కనుక రోడ్లు స్థలం వదిలిపెట్టారు. ఒక 20 అడుగులు కాలువ కంటే 50 అడుగులు స్థల సేకరణ చేసేవారండి బ్రిటిష్ వాళ్ళు. వాళ్ళు కూడా గవర్నమెంట్ చేస్తూ ఉంది. ఆయన చేయడం తప్పెలా అవుతుంది? దాని మీద కూడా విమర్శలు చేస్తే సద్విమర్శ చేయాలి, తప్పు చేస్తే నిలదీయాలి, దుర్మార్గం చేస్తే అసలు బేకరంగా పోరాడాలి. మంచి చేసినప్పుడు దాంట్లో లోపాలంటే నిర్మాణాత్మక విమర్శ చేసి చేయాలి. అందువల్ల నా ఉద్దేశం మీరు వాళ్ళు ఏం కోరుకుంటారంటే బూతులు తిట్టాలి, చంద్రబాబు గారిని కూడా తిట్టాలి. ఇది మా ఉద్దేశం కాదు. మంచి చేసినట్టు అభినందించాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక దార్శనికత్వంతో ఆయన 4 విజన్ ఉంది. ఆయన ఫ్రెండ్షిప్ వైజ్ మంచిది కాదు. ఆయనతో స్నేహిత్వం చేసిన ఎవరో కూడా ఆయన మంచి ఫ్రెండ్ కింద కితాబ్ ఎవరు? రాజశేఖర్ గారు ప్రాణం ఇచ్చే ఫ్రెండ్ కింద కితాబ్ ఇస్తారు. అందువలన చంద్రబాబు నాయుడు గారికి ఎవరు సర్టిఫికేట్లు ఇవ్వలేదు. కానీ ఒక 4 విజన్ ఉన్న నేతగా, ముందు చూపు ఉన్న నేతగా,
ఒక 2050 2020 అంటే నవ్వచ్చు. అబ్దుల్ కలాం గారు కూడా 2020 అన్నారు. చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి సమావేశంలో మాట్లాడారు, ఆ విజన్ మీదే మాట్లాడారు. అందువల్ల దాన్ని తొప్పట్టాల్సిన పని లేదండి. దాన్ని బట్టి మీరు గమనించారు. ఇప్పుడు లాస్ట్ ఇవాళ మీరు చంద్రబాబు నాయుడు గారిని కూడా విమర్శించాం. ప్రపంచంలో ఉన్న అనేక కళలను తీసుకొచ్చి అమరావతిలో పెడతాను. ఆంధ్రాలో సంస్కృతి, భారతీయ సంస్కృతి నిలబెట్టండి సార్. ప్రపంచంలో కళని ఆయా ప్రదేశాలు రిఫ్లెక్ట్ చేస్తాయి. ఆ ప్రపంచంలో ఉన్న సంస్కృతులు మన దగ్గర, మనం దాన్ని గౌరవించవచ్చు, ఒకచోట ప్రదర్శించవచ్చు. నేను ఆ రోజు మాట్లాడితే సన్నాయి నొక్కులు నొక్కుతున్నారా అన్నారు. ఇప్పుడు కూడా జగన్ గారి సన్నాయిలు అంటే ఏం చేయాలని బూతులు తిట్టుకోవాలి, వాళ్ళ దాంట్లో బ్యాచ్లో జనాలు అందరూ జాయిన్ అవ్వాలి, ట్రోలింగ్ చేసుకోవాలి. అది విధానం కాదు. Hey everybody, this is me Noel. Please like, share and subscribe to Mirror TV. Hi everyone, Nenu mi Avantika Mishra. Please keep watching Mirror TV. Hi, this is Pavni Gangireddy. Keep watching Mirror TV. Do subscribe to Mirror TV. Thank you so much. Hi guys, I'm Naveen Polishetty and please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. నమస్కారం అండి, నేను మీ శివాత్మిక రాజశేఖర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. Hi, my name is Kriti Garg. Please subscribe to Mirror TV. ప్లీజ్ కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. Hi everybody, this is Tarun. Please subscribe to Mirror TV. Please subscribe to Mirrors TV. Hi, this is Arya. Please subscribe to Mirror TV. Hi, this is Anand Devarakonda. Please subscribe to Mirror TV.